మిత్రులారా, తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉందంటే, తెలంగాణను తెచ్చి తెలంగాణ కోసం కొట్లాడే కేసీఆర్ ప్రభుత్వం పోయినాక ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి నిజాలు మాట్లాడే దమ్మి లేదు, సొంతగా ఆలోచించే తెలివి లేదు, కనీసం జాతి కోసం నిటారుగా నిలబడే వెన్నుముక కూడా లేదు. ఇదే అదునుగా ఇక్కడ తెలంగాణలో ఉన్న క్యాబినెట్ మొత్తం రేవంత్ రెడ్డి మొత్తం చంద్రబాబు నాయుడు కనసన్నల్లో ఆయన ఎట్లాడిస్తుంటే అట్లా కీలుబొమ్మల లెక్క ఆడుతూ ఇలా పట్టపగలు పచ్చమత్తు జనం చిత్తు అని చెప్పేసి ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట డ్రగ్ తీసుకొని దొరికిపోవడంతో బదారు పడ్డ టీడీపీ పరువు కాపాడడానికి కాంగ్రెస్లతోటి తెలంగాణలో కొత్త ఎత్తుగడ పెట్టారు. డ్రగ్ టెస్ట్ కు కేటీఆర్ రెడీనా, అసెంబ్లీలో అందరం పరీక్షలు చేయించుకుందాం వస్తారా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మహేష్ గౌడ్ సవాల్ అని చెప్పేసి ఇదంతా ఒక డైవర్షన్ గా చంద్రబాబు నాయుడు ఆడుస్తున్న ఒక డ్రామా. చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఇలా మహేష్ చిలక అనే మహేష్ చిలక ఈ పలుకులు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ తో ఇష్యూని డైవర్ట్ చేసే డ్రామా ఆడుతున్నారు తప్ప వాస్తవాలు అనేవి తెలంగాణ సమాజానికి, ఆంధ్ర సమాజానికి కూడా జరగాలి. పచ్చమత్తు జనం చిత్తు. వాస్తవంగా ఇదే మహేష్ అప్పుడు ఎలక్షన్ టైంలో మీరు టీడీపీ కోటేస్తే డ్రగ్ లేని ఆంధ్రప్రదేశ్ చేస్తా అన్నాడు. వాస్తవంగా ఓ 2 ఏళ్ళు తిరిగేసరికి ఏం జరిగింది? ఆయననే డ్రగ్ కేసులో దొరికిండు, చిల్లర వేషాలు వేసిండు, యూరిన్లో నీళ్ళు కలిపిండు, కానీ రక్తంలో కలపలేడు కదా, దొరికిపోయిండు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనో రేవంత్ రెడ్డి ఆజ్ఞలతోనో మొత్తం మీద ఆయనకు బెయిల్ వచ్చింది. వాస్తవంగా రివాల్వర్ కాల్పులు జరిపి డ్రగ్స్తో దొరికిన ఎంపీలకి ఇంత ఈజీగా బెయిల్ దొరికితే మరి సామాన్యులకు ఎందుకు దొరకది? సామాన్యుల్ని పోలీసులు రోడ్డు మీద పొట్టు కొట్టినట్టు ఈ ఎంపీలను ఎందుకు కొట్టారు? ఇది చాలా పెద్ద ప్రశ్న. వాస్తవాలు ఆలోచన చేయాలి.